హలో నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టిచ్ విత్ స్రవంతి. నేను మీ స్రవంతి. సో ఈరోజు వీడియో ఏంటంటే నేను బ్లౌజ్ ఎలా కట్ చేయాలి, సో బ్లౌజ్ తోటి మార్కింగ్ మెజర్మెంట్స్ పెట్టుకుంటూ బ్లౌజ్ని ఎట్లా కట్ చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. సో నాతో పాటు వీళ్ళకు కూడా వీళ్ళకు కూడా చూపిస్తున్నాను, వీళ్ళు కూడా నేర్చుకుంటారు అన్నట్టు. సో ఇక్కడికి రారా బ్లౌజ్ ఎట్లా కట్టి అనేది మనం ఈరోజు బ్లౌజ్ మొత్తం పర్ఫెక్ట్. ఫస్ట్ బ్లౌజ్ యొక్క హైట్ అన్నమాట. బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ హైట్ చూడండి, నేను చూసేది మీకు అది చూపిస్తున్నాను. అది హైట్. సో ఒక ½ ఇంచ్ అయితే కుట్టుకు వదులుకోవాలి ఫస్ట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నడుము లూజ్ అనమాట. నడుము లూజ్ చూసుకోవాలి. చూడండి అక్కడ వరకు ఉంది. నేను ఒక ½ ఇంచ్ ఎక్కువ తీసుకున్నా, ఎందుకంటే నాకు పీరియడ్స్కి క్లాత్ వెళ్తుంది కాబట్టి. అండ్ ఇప్పుడు ఈ రెండు కలుపుతూ ఒక బాక్స్ డ్రా చేసుకోవాలండి. చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. సో మనకి ఇప్పుడు ఈ రౌండ్లోని ఆ బాక్స్లోనే మనకు బ్యాక్ పార్ట్ వస్తుంది. అండ్ ఇప్పుడు ఇది స్టెప్ 3 అన్నమాట. ఇక్కడ బ్యాక్ దగ్గర నెక్కు గల్ల ఉంటుంది కదా అక్కడ. సో మీకు నెక్కు దగ్గర నేను ఒక ½ ఇంచ్ పైకి తీసుకున్నాను, ఎందుకంటే మన కుట్టుకి క్లాత్ వెళ్తుంది కాబట్టి. నెక్స్ట్ ఇది చంక భాగం అంటారండి, చూడండి. సో చంక భాగానికి డ్రా చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనము షోల్డర్ దగ్గర తీసుకోవాలి. సో షోల్డర్ దగ్గర ఎట్లా అంటే ఫస్ట్ ఇవి పాయింట్స్ అన్నీ మనం పెట్టాం కదా. నెక్స్ట్ షోల్డర్ దగ్గర ఎట్లా తీసుకోవాలంటే ఒక 2 తీసుకోవాలి షోల్డరు, గల్ల. అండ్ ఇప్పుడు షోల్డర్ తీసుకోవాలి. సో షోల్డర్ అనేది ఎట్లా అంటే మనకు బ్లౌజ్ ఎంత షోల్డర్ ఉంటే దానికి ఒక ½ ఇంచు ఎక్కువ తీసుకోవాలి క్లాత్, ఎందుకంటే కుట్టుకి క్లాత్ వెళ్తుంది కాబట్టి. ఇప్పుడు రెండింటిని కలిపి ఈ 2 ఆ 2 అంటే ఒక బాక్స్ లెక్క డ్రా చేసుకోవాలి స్ట్రెయిట్గా అండి. సో స్ట్రెయిట్ లైన్స్ మీకు కొట్టు రాకపోతే స్కేల్స్ యూజ్ చేయండి. ఇప్పుడు నెక్ దగ్గర ఒక ½ ఇంచు చిన్న లైన్ గీసుకొని రౌండ్ షేప్ తీయాలి. సో ఇక్కడ ఇంచు తీసుకోవాలండి. ఇక్కడ చంక భాగం దగ్గర ఇంచు తీసుకొని ఒక రౌండ్ గీయాలి. సో అదొచ్చేసి నెక్ అన్నమాట. సో చూడండి ఇది చంక భాగము. సో ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాము, చూడండి. సో ఇది బ్యాక్ పార్ట్. నెక్స్ట్ వచ్చేసి సేమ్ మనం ఎప్పుడు కట్ చేసేటప్పుడు క్లాత్ అనేది కదలకుండా చూసుకోవాలండి. సో కత్తెరే తిరగాలి, మనం తిరగాలి తప్ప బ్లౌజ్ని దింపొద్దు. చూడండి సో నేను ఇట్లా కట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ మనం ఇప్పుడు కట్ చేసినాం కదా, ఆ క్లాత్ని కొంచెం ముందుకు అనుకోవాలి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అనేది రావడం కోసం అని చెప్పి. ఇప్పుడు మనం కట్ చేసేది ఇది క్రాస్ అన్నమాట, అందుకని క్రాస్ వేస్తున్నాను. ఒక 2 ఇంచెస్ లైన్ 2 ఇంచెస్ క్లాత్ ఫోల్డ్ చేస్తున్నాను, ఎందుకంటే షేప్ పట్టీలు వస్తాయి అక్కడ. ఇప్పుడు దీని చుట్టూ మొత్తం మార్కింగ్ చేసుకుంటూ రావాలి మనం. చూడండి నేను అక్కడ అది ఎందుకు అట్లా చేశానంటే మనకు అక్కడికి నెక్ వస్తుంది అనమాట ఫ్రంట్. ఇప్పుడు ఇది తీసేయాలి. తీసేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పట్టుకొని హైట్ చూసుకోవాలి. సో ఈక్వల్ వచ్చింది చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చంక భాగం, దీనికి కూడా చూడాలి మనకు హైట్ అనేది ఈక్వల్గా వచ్చిందా లేదా, ఏదైనా మిస్టేక్ ఉందా అనేది చూసుకోవాలి. అండ్ ఇంకొకటి ఇందులో నెక్ చూసుకోవాలండి. నెక్ చూసుకునేటప్పుడు ఖచ్చితంగా ఉక్స్ పట్టి నెక్కే పట్టాలి. చూడండి నెక్ను అట్లా టర్న్ చేసుకోవాలి. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు చూడండి ఇది మనకు ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ రెడీ అయింది. ఈ మూలకు ఉక్స్ పట్టి వచ్చే మూలకు ఒక ½ ఇంచ్ లైన్ డ్రా చేసుకొని ఇక్కడ కొంచెం రౌండ్ దింపాలి షేప్ అనేది. సో స్ట్రైట్ ఉండొద్దు అనమాట. చూడండి ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే కట్ చేసేటప్పుడు మూలల దగ్గర కత్తెరతో రౌండ్గా అనేది కంపల్సరీ ఎంతో కొంత టర్న్ చేయాలండి, లేకపోతే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఓకేనా. ఇప్పుడు చంక భాగం దగ్గర కట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నెక్ కంప్లీట్ అయిపోయిందండి కట్టింగ్ అనేది. సో ఇది మనకు ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ అండి. చాలా అంటే చాలా ఈజీ, అస్సలు భయపడొద్దు. అండ్ నెక్స్ట్ మనకు మిగిలిన క్లాత్ దగ్గర సో ఇక్కడ నేను షేప్ పట్టీలు పెడుతున్నాను. షేప్ పట్టీకి దాని హైట్ ఎంత అండ్ హైట్ ఎంత, సో ఎంత పొడవు ఉంది
అది ఎంత హైట్ ఉంది అనేది చూసుకొని షేప్ పట్టీని క్లాత్ పైన పెట్టి మార్కింగ్ చేసేయాలి. సో ఇది మార్కింగ్ అండి. సో నేను ఇట్లా చేశాను. సో దీన్ని బట్టి మనం కట్ చేసుకోవాలి. ఇది షేప్ పట్టీ కంప్లీట్. నెక్స్ట్ మనం తీసుకునేది ఏంటంటే హ్యాండ్స్ అన్నమాట. హ్యాండ్స్ కూడా చాలా అంటే చాలా ఈజీ అండి. దాన్ని డబల్ ఫోల్డింగ్ చేయాలి. ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసిన అండ్ ఇప్పుడు చూడండి మీకు మళ్ళీ చూపిస్తున్నా. అండ్ అదొక ఫోల్డ్, నెక్స్ట్ ఇంకొక ఫోల్డ్ చేయాలి, ఇంకొక ఫోల్డ్. ఓకే రైట్. ఇప్పుడు బ్లౌజ్ యొక్క హైట్ అంటే బ్లౌజ్ మన హ్యాండ్ అనేది ఎంత హైట్ ఉంది అనేది ఫస్ట్ ఒక 1/2 ఇంచు కుట్టుకి డ్రా చేసుకోవాలి, మార్కింగ్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్ట్రైట్గా మనం అది ఎంత బ్లౌజు హైట్ ఉంది అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూస్తున్నారా, ఇదొకటి. ఇక్కడి వరకు ఒక 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేశాను. అండ్ ఇక్కడ చంక దగ్గర కూడా ఎంత హైట్ ఉందనేది చూసుకోవాలన్నమాట. ఇది ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు ఒక 1/2 ఇంచు, 1 ఇంచు స్ట్రైట్గా లైన్ డ్రా చేయాలి, 1 ఇంచు అన్నమాట. ఇప్పుడు మనం షేప్ను టర్న్ అవుట్ చేయాలి, ఇట్లా టర్న్ చేయాలి కొంచెం. సో ఎట్లా అంటే మనకు ఒక కర్వ్ షేప్ టైప్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, నేను డైరెక్ట్ హ్యాండ్ పెట్టి చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా హ్యాండ్ అనేది వస్తుంది. ఇది బ్లౌజ్ హ్యాండ్. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు కట్ చేస్తున్నా. నెక్స్ట్ ఇందులో మనం ఇంకా తీసుకోవాల్సినవి ఏమేమి ఉంటాయంటే బ్లౌజ్ యొక్క ఆల్మోస్ట్ అన్నీ తీసేసాం కదా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కొంచెం ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకొని 1/2 ఇంచు లైన్ డ్రా చేసుకొని ఫ్రంట్ పార్ట్కు మనం లోతులు కట్ చేయాలన్నమాట. చూడండి నేను లోతులు కట్ చేస్తున్నా. అది ఏ బ్లౌజుకైనా ఉంటుందండి. ఫ్రంట్ పార్ట్కి లోతులు కట్ చేయడం అనేది ఇప్పుడు ఒక చిన్న టక్కు పెట్టుకోవాలి. సో మనం కుట్టేటప్పుడు అవి జాగ్రత్తగా చూసుకొని మరి కుట్టాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఇది వచ్చేసి నడుం పట్టి అండి. నడుం పట్టి కూడా తీస్తున్నాను. నార్మల్గా అన్ని బ్లౌజెస్కి ఏం యూజ్ చేయరండి. సో నేనైతే ఆ బ్లౌజే చెప్తున్నాను, నడుం పట్టి యూజ్ చేసే బ్లౌజు ఇది. అండ్ నెక్స్ట్ ఇది నడుం పట్టి కంప్లీట్ అయిందండి. నడుం పట్టికి ఒక 1 ఇంచు పొడవుతోటి, 1 ఇంచు వెడల్పుతోటి తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇదొకటి ఉక్స్ పట్టి అండ్ కాజా పట్టి. ఇది ఒక 1.5 ఇంచు 1.5 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఉక్స్ పట్టి, కాజా పట్టి. నెక్స్ట్ ఇంకా మనం తీసుకోవాల్సినవి ఇంకేమైనా ఉన్నాయి అంటే మెడ ముక్కలు మాత్రమే. మీరు వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయొద్దండి. వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. నేను బ్లౌజ్ మొత్తం పర్ఫెక్ట్గా కట్ చేసి చూపించాను ఈ వీడియోలో. సో నెక్స్ట్ వీడియో కూడా వస్తుందండి. నెక్స్ట్ వీడియోలో మనం బ్లౌజ్ ఎట్లా కుట్టినాం ఏందనేది చూపిస్తాను. ఇవి క్రాస్ పీసులు అండి. క్రాస్ పీసులు కట్ చేస్తున్నాను చూడండి. అండ్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలనుకుంటే మాత్రం రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా. సో ఇప్పుడు నేను లైనింగ్ తీసుకున్నా, అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా, ఇది లైనింగు. సో దానిపైన సేమ్ అన్ని పార్ట్స్ వేసాను చూడండి. ఎట్లా కట్ చేయాలి ఏంటంటే అట్లా మామూలుగా అన్నీ మనం ఫస్ట్ లైనింగ్ పర్ఫెక్ట్ కట్ చేసుకుంటే దానిపైన ఉన్న అన్ని క్లాతులు వేసుకొని మంచిగా ఈజీగా కట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇదొకటి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. సో మీకు నేను చాలా అంటే చాలా ఈజీగా చూపిస్తున్నాను. సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయొద్దండి, ఫుల్ వీడియోస్ చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ఇది వచ్చేసి 10 డేస్ ఛాలెంజ్. మీకు అసలు ఐడియా ఉందో లేదో, 10 డేస్ ఛాలెంజ్లో నేను ఇవి క్లాసెస్ చెప్తున్నానండి. నా దగ్గర నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు రెగ్యులర్గా నేర్చుకుంటున్నారు. సో వాళ్ళకి నేను రెగ్యులర్గా ఎట్లా కుట్టాలి ఏంటి, వాళ్ళు ఏమేమి కుడుతున్నారు అనేది కూడా మీకు నార్మల్ వీడియోస్లో చూపిస్తున్నాను. ఇవి హ్యాండ్స్ అన్నమాట. వాళ్ళు ఎట్లెట్లా కుడుతున్నారు ఏంటి, ఏం బ్లౌజులు అని చెప్పి అన్నీ చూపిస్తున్నాను మీకు నేను. సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫుల్ వీడియో చూడండి. థ్యాంక్ యూ ఆల్. అండ్ వన్ మోర్ ఏంటంటే 10 డేస్ ఛాలెంజ్లో బ్లౌజ్ వస్తుందా రాదా అని డౌట్ ఉండొచ్చు.
కంపల్సరీ మాకైతే ఫినిష్ అయిందండి. ఎంతో కొంత అని కాదు, బ్లౌజులు అయితే స్టిచ్ చేస్తున్నారు, బట్ చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి. నేను డైలీ వాళ్ళు కుట్టిన బ్లౌజెస్ చూస్తున్నాను, అందులో ఉన్న మిస్టేక్స్ ఏంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇదేంటంటే మనం ఒక బ్లౌజ్ మొత్తం కట్ చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా ఏ ముక్కలు అన్ని ముక్కలు ఎట్లా పెట్టుకోవాలి ఏంది అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అండ్ ఇప్పుడు షేప్ పట్టీలు, ఉక్స్ పట్టీ, కాజా పట్టీలు. సో ప్రతి ముక్కను అందులో వేసి మొత్తం ఫోల్డ్ చేయాలన్నమాట. చూడండి ఇవన్నీ ముక్కలు వేస్తున్నాను. వేసి మనం ఎవరికైనా కుడితే వాళ్ళ ముక్కలు వాళ్ళకి అన్నీ, అంటే బ్లౌజ్కి సంబంధించి ఎక్కడికి వెళ్ళకుండా అన్నీ కరెక్ట్గా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఇది విధానం అన్నమాట. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ నా వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ లైవ్ కూడా ఉంటుందండి, మీకు లైవ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాము. సో థ్యాంక్ యూ ఆల్. అండ్ వీడియోస్ అయితే కంటిన్యూ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇట్లా బ్లౌజ్ అనేది మొత్తం పర్ఫెక్ట్గా ఇట్లా చేసి పెట్టేసుకోవాలి. ఓకేనా. థ్యాంక్ యూ ఆల్.